మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరోక్షంగా ఇక్కడ తెలుగుదేశం లేదా చంద్రబాబు పాలన నడుస్తుంది అన్న మాటల్లో సందేహం లేదు. నిన్న కొంతమంది లుచ్చాగాళ్ళు, కొంతమంది పాగల్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పెంపుడు కుక్కలు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన పాషమెదిరి సార్ని, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల్లో, తెలంగాణ త్యాగధనుల్లో మొదటి వరుసలో నిలబడే పృథ్వీరాజ్ అన్న పైన, బక్క జడ్సన్ అన్న పైన, వీళ్ళపైన ఇష్టం వచ్చినట్లు వాగుడు, ఇష్టం వచ్చినట్లు కారుకుతలు కూస్తున్నారు. వీళ్ళు సొయ్యి తప్పి, బుద్ధి తప్పి, సిగ్గు తప్పి మాట్లాడినారు. ఇక్కడ ఈ సభాముఖంగా నేను ఏం కోరుతున్నాను, వాళ్ళకు ఒక సజెషన్ ఏమిస్తున్నాను అంటే, మీకు సొయ్యి రావాలి, బుద్ధి రావాలి, సిగ్గు రావాలి, లజ్జ పుట్టుకు రావాలి అంటే మా పృథ్వీరాజ్ అన్న, లేకపోతే మా పాచెమెదిరి సార్, లేకపోతే మా బక్క జడ్సన్ అన్న వాళ్ళ ఉచ్చరాగనరా మీకు వస్తుంది. ఎవర్రా మీరంతా? ఎప్పుడున్నారా మీరు తెలంగాణ ఉద్యమంలో? మీరు ఏమైనా కనిపించిన మొక్కలేరా? వాడెవడో టికెట్ ఇచ్చిండంట, మీకు టికెట్ ఇచ్చినప్పుడన్నా ప్రజల్లో పోయినారా మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు వేసే ఎంగిలి మెక్కులకి ఆశపడి మీరు ఇక్కడ తెలంగాణ ప్రజలపైన యుద్ధం ప్రకటిస్తున్నారన్నమాట. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కానీ శాంతితో యుద్ధం చేస్తారు. ఆ శాంతి యుద్ధంలో, ఆ శాంతి తుఫాన్లో మీరు కొట్టుకోకపోక తప్పదు. ఏమనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, కారు కూతలు వస్తే తెలంగాణ సమాజము, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు ఏమైనా ఊరికే కూర్చుంటారు అనుకుంటున్నారా? ఏం నీ రౌడీజమా? ఇప్పటి నుంచి కాదు, ఎన్నోసార్లు చూసినాం. తెలంగాణకు సంబంధం లేని సమస్యలపైన నువ్వు మాట్లాడతావు. తెలంగాణకు సంబంధం ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమస్యలు ఉంటే తప్పించుకుంటావు. పవన్ కళ్యాణ్ పాయింట్లో పోయి వాని లంగలలో పోయి దాక్కుంటావు నువ్వు. ఇప్పటికీ హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి నిన్న అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తాడు, ఇక్కడేమో వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ చేసుకున్న దురదృష్టము. ఇంతకుముందు కేసీఆర్ని మనం తిట్టుకున్నాము, వారు కూల్చిండు, కానీ వీడు కాలుస్తున్నాడు. తెలంగాణ సమాజాన్ని కాలుస్తున్నాడు, తెలంగాణ మొత్తాన్ని కాలుస్తున్నాడు. కావున పారా హుషారు తెలంగాణ ప్రజలారా, ఈరోజు తెలంగాణలో మళ్ళీ ఇంకో ఉద్యమం నిర్మించాల్సిన ఆవశ్యకత లేదా అవసరం ఉంది. సందు దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబుని భుజానెత్తుకొని చంద్రబాబు తపస్సు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొన్ని రోజులైతే చంద్రబాబు విగ్రహాలు ఇక్కడికి వస్తాయి, కొన్ని రోజులైతే పవన్ కళ్యాణ్ విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తాయి. నీ కిరాయి బ్యాచ్ ఏదైతే ఉందో, నీ ఏదో పెంపుడు కుత్తలు ఒక 5-6 మందిని పట్టుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇక్కడ రుబాబ్ జలాయిస్తా, ప్రతాపం జలాయిస్తారు అంటే తెలంగాణ అమరవీరుల ఆత్మ శాంతించదు. తెలంగాణ అమరవీరులు, వాళ్ళతో పాటు ఉద్యమకారులంతా కూడా నిన్ను తరిమి కొడతాము. ఇప్పటి వరకు మా సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పాషమెదిరి సార్నే రానేంత మునగానివి రాను. నువ్వు అంత మునగాను అయితే వచ్చి మాట్లాడరా, మాతో చర్చకురా. పాషమెదిరి సార్తో చర్చకురా, పృథ్వీరాజ్ అన్నతో చర్చకురా. బక్క జడ్సన్ ఒక వికలాంగుని పట్టుకొని రాపో అంటావురా నువ్వు. ఖబర్దార్ కొడుకులారా, ఇంకోసారి మీరు తమాషాలు చేసినట్లయితే ఏమనుకుంటున్నారా? మీరేమైనా తెలంగాణ మొత్తంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వస్తారు, ఏమైనా చేసుకోగలుగుతారు అనుకుంటున్నారా? ఎవ్వరేం చేయలేడు. ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు గారు మిమ్మల్ని చీల్చి చెండడానికి. మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం ఏంటిదంటే, ఇటువంటి దుర్మార్గులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాని కాళ్ళ కింద తాకట్టుకోవడానికి ప్రెస్ మీట్ల పేరుతోనే, లేకపోతే ఇంకో సభ పేరుతోనే మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళని బైకాట్ చేయాలని నేను కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన హెరిటేజ్ బైకాట్ చేసుకోండి, ఎప్పుడో బైకాట్ చేసినాం, అవుతుంది. హెరిటేజ్ పని అవుతుంది, పవన్ కళ్యాణ్ పని అవుతుంది, నీ పని అవుతుంది. ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ బైకాట్, ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లుచ్చాగాలను బైకాట్ చేస్తాము. నువ్వు తెలంగాణ బిడ్డవని ఇప్పటివరకు ఊరికే కూర్చున్నాము. ఇంకోసారి తెలంగాణ ఉద్యమకారులు జోలికి వచ్చిన, పాషమెదిరి సార్ పేరెత్తినా, లేకపోతే పృథ్వీరాజ్ అన్న పేరెత్తినా కానీ నీ కాళ్ళు చేతులు ఇరగొట్టి తెలంగాణ నుంచి బయటకు పోయి పవన్ కళ్యాణ్ ఇంట్లోనే నువ్వు నిలబడాలి కొడకమలి. ఈ సభాముఖంగా ఎంతమంది ఇప్పుడు ఇంకా ఏం తెలియకుండా ఇంకా సమాజం మొత్తానికి తెలియలేదు. నిన్న మీరు పెట్టిన ఇంకో విషయం మిత్రులారా, వాడెవరో తెలంగాణ ఉద్యమంలో ఉన్న 100 కేసులు ఉన్నాయి, 1000 కేసులు ఉన్నాయని చెప్తున్నాడు. వానికి ఒక ఐడెంటిటీ లేదు. వాడు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేడు. ఒక టికెట్ కోసం ఆశపడుతూ రాజకీయ నిరుద్యోగి కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి ఇక్కడ ఒక సభా మీట్లు, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఒక తమాషా, ఒక డ్రామా నడుపుతున్నాడు.
నువ్వు పాశమయాదికి సార్ పేరెత్తి, లేకపోతే పృథ్వీ అన్న పేరెత్తి, లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరెత్తి ఒక ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నాను. కానీ తెలంగాణ సమాజం ఎవరిని గుర్తించాలి, ఎవరిని గుర్తించొద్దు అనేది మా ప్రజలకు బాగా తెలుసు. ఇంకోసారి నువ్వు కారు కూతలు వస్తే నిన్ను రోడ్డు మీద తరిమి కొడతాం కొడక. ఖబర్దార్. జై తెలంగాణ.